హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈ ఒక్కటి ఇలా చేస్తే చాలు, ఎప్పుడు కూడా మనకు ఏదైనా సాధించగలమనేది అనుకుంటుంది. కూర్చుని ఏదో మంత్రాలు చదవటం లేదా పర్వతాల మీద సాధువులు చేసే ఏదో ఆధ్యాత్మిక సాధన అని కాదని నిజంగా మెడిటేషన్ అంటే మీ మెదడుకి ఒక విరామం ఇవ్వడం. రోజంతా ఒక యంత్రంలో పనిచేసే మీ మనసు ఒక్క క్షణం ఆగి తనలో తాను చూసుకోవడానికి చేసే ఒక ప్రయత్నమే మెడిటేషన్ అంటే. అవునండి, మన మెదడు గురించి ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం మేల్కొని ఉన్న ప్రతి నిమిషం కూడా మన మెదడు లక్షల సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ట్రాఫిక్ నోటిఫికేషన్లు, గొడవలు, అలాగే భవిష్యత్తు భయాలు, గతం యొక్క బాధలు, ఇవన్నీ ఒకే సమయంలో మన మెదడులో నడుస్తూ ఉంటాయి. ఇది వినే మీకు అర్థమవుతుంది కదా, ఈ అలసట. మెడిటేషన్ ఆ అలసటని తొలగించే ఒక శక్తివంతమైన సాధన. మెడిటేషన్ మొదలుపెట్టిన తర్వాత మొదట మారేది ఏంటి అంటే మీరు రియాక్ట్ చేసే తీరు. ఒక సాధారణ మనిషి ఏదైనా జరిగిన వెంటనే ఆ సిచ్యువేషన్ని ఇమీడియట్గా రెస్పాండ్ చేస్తాడు. బాస్ తిట్టాడు, వెంటనే కోపం వస్తుంది. భార్య ఒక మాట అంది, వెంటనే ఆర్గ్యుమెంట్ అనేది మొదలవుతూ ఉంటుంది. ఫోన్లో ఒక చిన్న వార్త చూస్తాం, వెంటనే యాంగ్జైటీ మొదలవుతుంది. ఇది ఆటోమేటిక్ రియాక్షన్. కానీ మెడిటేషన్ చేసే వ్యక్తికి ఆ ట్రిగ్గరింగ్కి, ఆ రియాక్షన్కి మధ్య ఒక చిన్న గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్లోనే మీ నిజమైన శక్తి అనేది ఉంటుంది. ఆ గ్యాప్లోనే మీరు చూసి మార్చుకోగలరు. ఎలా రెస్పాండ్ చేయాలో ఇది చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ ఈ ఒక మార్పు మీ రిలేషన్షిప్ని, మీ కెరియర్ని, మీ హెల్త్ని అన్నిటినీ కూడా మార్చేస్తుందంటే నమ్మండి. ఇప్పుడు సైన్స్ మాట్లాడుకుందాం. చాలామంది ఇది నిజమా అని అడుగుతారు. కానీ ఒక మెడికల్ స్కూల్లో జరిగిన రీసెర్చ్ ప్రకారం ఈరోజు 25 నిమిషాలు అంటే ఒక మెడిటేషన్ చేసిన వ్యక్తుల మెదడులో ఫిజికల్ మార్పులు వచ్చాయట. మన మెదడులో ఒక భాగం అనేది ఉంటుంది, అది సైన్స్ ఒక రెస్పాన్సిబుల్ అయిన భాగం. మెడిటేషన్ వల్ల ఈ భాగ పరిణామం తగ్గుతుంది అంటే మీలో అవసర భయాలు తగ్గుతాయని అర్థం. అలాగే మెదడులోకి ఫ్రీ ఫ్రాంటల్ క్లైమాక్స్ అనే భాగం మరింత చురుగ్గా మారుతుంది. ఏకాగ్రతకు సరైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ భాగం కీలకం. కాబట్టి మెడిటేషన్ అనేది కేవలం భావనలకు సంబంధించి కాదండి, అది మీ మెదడు నిర్మాణాన్ని మార్చే ఒక ప్రక్రియ, మిమ్మల్ని రిలాక్స్ చేసే ఒక ప్రక్రియ, ఒక ఫీల్ చేసే ఎమోషన్ చేంజ్ మాత్రమే కాదు, మీ మెదడు స్ట్రక్ అనేది మొదలై మార్పు అనేది మొదలవుతుంది. చాలా పవర్ఫుల్ అండి ఇది. మెడిటేషన్ అనేది మన జీవితంలో వచ్చే మార్పులు అత్యంత తక్షణంగా అనుభవించేది. నిద్ర నాణ్యత, అలాగే రాత్రి పడుకునే ముందు సరిగ్గా నిద్ర పట్టదు అని చెప్తూ ఉంటారు కదా. మనసు ఆగదు, ఆలోచనలు ఆగవు. మెడిటేషన్ మొదలుపెట్టిన 2 నుండి 3 వారాల్లో చాలామంది నిద్ర అనేది మెరుగుపడుతుంది. ఎందుకంటే మెడిటేషన్ మన నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది, మన శరీరం మీద ఫైట్ చేస్తుంది, అలాగే మన మూడ్ రెస్ట్ అండ్ డిజైట్ మోడ్లోకి తీసుకువెళ్తుంది. ఇది జరిగినప్పుడు ఒక క్లారిఫోల్ అనే ఒక హార్మోన్ అనేది తగ్గుతుందన్నమాట. మన నిద్ర సహజంగా మెరుగుపడుతుంది. మంచి నిద్ర వస్తే అన్నీ మారుతాయి. ఎనర్జీ, మూడ్ ప్రొడక్షన్స్, క్రియేటివిటీ అన్నీ కూడా మెడిటేషన్ చేసే వ్యక్తికి మరొక పెద్ద మార్పు అనేది తీసుకొస్తుంది. ఇక ఇది అర్థం చేసుకోవటానికి కొంత డెప్త్ అనేది కూడా అవసరం. మనలో చాలామంది మన గురించి మనకే తెలియదు. మనం ఎందుకు కోపంగా ఉన్నామో తెలియదు, మనం ఏం చేస్తే సంతోషంగా ఉంటామో తెలియదు, మన ఫియర్స్ ఏంటో, మన యాక్చువల్ డిజైర్స్ ఏమిటో అనేది కూడా తెలియదు. మనం చాలాసేపు అవుట్లైట్గా వరల్డ్తో ఎంత బిజీగా ఉంటామంటే మనకు టైం లేదు అనిపిస్తూ ఉంటుంది. మెడిటేషన్ మిమ్మల్ని మీ లోపలికి తీసుకెళ్తుంది. ఆ రోజు సైలెన్స్లా కూర్చున్నప్పుడు, మీ థాట్స్ని అబ్జర్వ్ అనేది చేసినప్పుడు మీ గురించి మీకు అర్థమవడం మొదలవుతుంది. ఓ, నేను ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యానా, నాకు నిజంగా ఇది వద్దు, అది కావాలి అనే ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఈ సెల్స్ అనేది మీ జీవితంలో మంచి డెసిషన్ తీసుకుంటారు. చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు కదా, మెడిటేషన్ వల్ల నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది మరుగుపడుతుందా అని. నేరుగా మారదు, కానీ ఇండైరెక్ట్గా ఎలా మారుతుంది అంటే మీ ఫోకస్ మెరుగుపడుతుంది. ఫోకస్ మెరుగైన వ్యక్తి తన పని మరింత యాక్టివ్గా అనేది చేయగలుగుతాడు.
క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. క్రియేటివిటీ పెరిగితే వ్యక్తికి ప్రాబ్లమ్స్ అలాగే వాటికి తగ్గ సొల్యూషన్ అనేది కనిపిస్తాయి కదా. స్ట్రెస్ తగ్గుతుంది. ఆ స్ట్రెస్ తగ్గిన వ్యక్తి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోడు. ఇవన్నీ కలిసి మీ ప్రొఫెషనల్ లైఫ్ అనేది కూడా మెరుగుపరుస్తాయి అన్నమాట. సో మెడిటేషన్ అనేది మన లైఫ్కి చాలా అవసరమని ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా మనం గమనించుకోవాలండి. మెడిటేషన్ చేసే వ్యక్తి తన భావాలను అణచివేస్తాడని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. మెడిటేషన్ చేస్తే దేనికి స్పందించని రాయిలా అయిపోతారని అడుగుతూ ఉంటారు. కానీ అస్సలు నిజం కాదు. మెడిటేషన్ మిమ్మల్ని మొండిగా మార్చదు, మరింత సున్నితంగా మారుస్తుంది. సో అది మీకు ఎంతో ఎమోషనల్గా ఇంటెలిజెన్స్ అనే భావనను మీకు అర్థం చేసే శక్తినిస్తుంది. మీరు భావోద్వేగాలను అనుభవిస్తారు, కానీ వాటిలో కొట్టుకుపోరు. దుఃఖం వస్తే దుఃఖపడతారు, కానీ ఆ బాధలో వారాల తరబడి కూరుకుపోరన్నమాట. కోపం వస్తే అది కోపమే అని గుర్తిస్తారు, కానీ ఆ ఆవేశంలో ఎదుటివారిని బాధ పెట్టే అనవసరపు మాటలనేది మాట్లాడరు. ఈ విషయాన్ని మీరు గమనించుకున్నప్పుడు మీ మనసు, మీ యొక్క మాట తీరు అంతా మీ నియంత్రణలో ఉన్నట్టే కదా. ఎలాంటి క్షణాలైనా జీవించడం నేర్చుకోగలం. మనం బాధలన్నిటికీ కూడా మూలం అనేది రెండు విషయాలండి. ఒకటి గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను తలుచుకొని బాధపడటం, ఇక రెండవది భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడటం. కానీ ఒక్కసారి ఆలోచించి చూడండి, సరిగ్గా ఈ నిమిషంలో ఈ సెకండ్లో మీకు నిజంగా ఏదైనా సమస్య ఉందా? నిశ్చితంగా గమనిస్తే చాలా వరకు మన సమస్యలు మన ఆలోచనలోనే ఉంటాయి, కానీ వాస్తవంలో ఉండవు. మెడిటేషన్ మిమ్మల్ని ఒక యాంకర్ లాగా ఈ వర్తమాన క్షణంలో నిలబెడుతుంది. మీరు భోజనం చేస్తున్నప్పుడు ఆ రుచిని ఆస్వాదిస్తూ తింటారు. పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఫోన్ గురించి ఆలోచించకుండా వారితో పూర్తిగా ఇన్వాల్వ్ అయి గడుపుతారు. పనిచేసేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో చేస్తారు. ఈ ప్రజెంట్ మూమెంట్ అనేది మీ జీవితం మీకు స్పష్టత అనేది కల్పిస్తుంది. అనవసరమైన ఆందోళన తగ్గి మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ ఒక తృప్తి అనేది కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని గడపటం వేరు, జీవితాన్ని అనుభవిస్తూ జీవించడం వేరు. మెడిటేషన్ మీకు ఆ అనుభూతిని ఖచ్చితంగా ఇస్తుందండి. ఒక నిజం ఒప్పుకోవాల్సిందే, మెడిటేషన్ మొదలుపెట్టిన కొత్తల్లో అది చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చోగానే మనసు అస్సలు ఆగదు. రేపు కొనాల్సిన గ్రాసరీ లిస్ట్ ఏంటి, లేదా ఆఫీస్ మీటింగ్లు ఏంటి, లేదా ఎవరికి ఎన్ని అప్పులు ఉన్నాయి, పాత గొడవలు, ఎవరు వాళ్ళు ఏమనుకుంటారో, ఇలా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నేను సరిగ్గా చేయడం లేదా, నా వల్ల కావట్లేదా అని గుర్తుంచుకోండి. అదే అసలైన మెడిటేషన్. మనసు ఎక్కడికో వెళ్ళిపోతుందని మీరు ఎప్పుడు గమనిస్తారో అక్కడే మీ విజయం మొదలవుతుంది. ఆ ఆలోచనల నుంచి మనసు మళ్ళీ వెనక్కి తీసుకురావడమే మనం చేసే సాధన, అదే మెడిటేషన్. ఇది సరిగ్గా జిమ్లో వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు మీ బరువు ఎత్తిన ప్రతిసారి మీ కండరాలు ఎలా గట్టిపడతాయో, మీ మనసు ఆలోచనలోకి వెళ్ళిన ప్రతిసారి దానిని గమనించి మళ్ళీ శ్వాస మీదకు వస్తే మీ మెంటల్ మజిల్ అంత బలంగా తయారవుతుంది. చాలామంది అడిగే ప్రశ్న, మెడిటేషన్ ఎంతసేపు చేయాలి అని. గంటలు కూర్చోవాలేమో అని భయపడి అసలు మొదలే పెట్టరు. కానీ కొత్తగా ప్రారంభించే వారికి నేను చెప్పే మాట ఒక్కటేనండి, రోజు కేవలం 5 నిమిషాలు చేయండి, అది చాలు. ఇక్కడ మీరు ఎంత సమయం అన్నది కాదు, ఎంత నిలకడగా కాన్స్టెంట్గా చేశారు అన్నదే ముఖ్యం. వారానికి ఒకసారి కూర్చొని గంట సేపు మెడిటేషన్ చేయడం కంటే రోజు కేవలం 5 నిమిషాల పాటు నెల రోజులు క్రమం తప్పకుండా చేయడం వల్ల ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. మెడిటేషన్ మొదలు పెట్టడానికి ఉత్తమ సమయం ఉదయం లేచిన వెంటనే. ఆ సమయంలో మీ మనసు ఇంకా ఫుల్ యాక్టివ్గా కాలేదు, అది ఒక క్లీన్ స్లేట్ లాగా ఉంటుంది. ఆ సమయంలో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మెడిటేషన్ చేస్తే మీ రోజు మొత్తం కూడా ఒక డిఫరెంట్ టోన్తో మొదలవుతుంది. చాలామంది మెడిటేషన్ చేసిన రోజు మరియు చేయని రోజు మధ్య తేడాని చాలా క్లియర్గా ఫీల్ అవ్వగలుగుతారు. చివరగా అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ అండి, మెడిటేషన్ ఒక రిలీజియన్ కాదు, ఒక రిచువల్ కూడా కాదు, ఒక ఫిలాసఫీ కూడా కాదు, అది ఒక స్కిల్. మీరు స్విమ్మింగ్ నేర్చుకున్నప్పుడు, డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఆ స్కిల్ కూడా నేర్చుకోవచ్చు. ఒకసారి నేర్చుకున్న తర్వాత అది మీ జీవితంలో ఒక పర్మనెంట్ ఒక అసెట్ లాగా అయిపోతుంది.
మీరు ఎక్కడ ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ వయసులో ఉన్నా ఈ స్కిల్ మీతో ఉంటుంది. మీ మనసే మీ మోస్ట్ పవర్ఫుల్ టూల్ అని, అది మెడిటేషన్ ఆ టూల్ని షార్ప్నెస్ చేయడానికి మీకు దొరికిన అత్యంత ఎఫెక్టివ్ మార్గం. ఇప్పుడు మీరు ఎంచుకోవాల్సింది ఒకటేనండి, ధ్యానం మొదలుపెట్టండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా ధ్యానం చేసేటప్పుడు విశ్వంతో కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారని గుర్తుంచుకోండి. ఇక విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమ్మ, ధన్యవాదాలు.